అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షానికి తడిచి రంగు మారిన పంటను కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామని సివిల్ సప్లైస్ కమిషనర్ ప్రకటించారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కల్లాల్లో కన్నీటి కష్టాలు, కళ్ల ముందే తడిసిపోతున్న ధాన్యం, నీటిపాలవుతున్న ఆశలు. తడిసిన ధాన్యాన్ని కొనేవాళ్లు లేక బోరుమంటున్నారు రైతులు. తెలంగాణలో ఎటు చూసినా తడిసిన రాశి కుప్పలే కనిపిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట క్షణాల్లో నీటిపాలవుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నీటిలోనే ధాన్యం తడిసిపోవడంతో రంగు మారి వ్యాపారులు కొనడానికి వీలు లేకుండా పోతోంది. ఇలాంటి రైతుల కష్టాలను తెలుసుకున్న అధికారులు మార్కెట్లను సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో వరి ధాన్యానికి, ఇతర పంటలకు నష్టం జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆందోళనలో ఉన్న రైతుల్ని ఆదుకునేందుకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టతిచ్చారు. చివరి గింజ వరకు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. తడిసిపోయిందనే ఆందోళన రైతులకు అవసరం లేదని భరోసా కల్పించారు. వర్షం కారణంగా ధాన్యం తడిసిపోయిందని సమాచారంతో సిద్దిపేట జిల్లా కుమురివెల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. స్వంత స్థలంలో కాకుండా అద్దెకు నడుపుతున్న కేంద్రాల రెంట్ను కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, ఈ భారాన్ని రైతుల మీద నెట్టకుండా సొసైటీలు, ఐకేపీలు భరిస్తాయని వివరించారు. ఇకపైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లను, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్లను ఆదేశించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు కూడా తరలించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం.